అవర్ ఛానల్ చూడండి. నేనైతే ముందర హాల్ చూపిస్తానని ఫస్ట్. ఇవాళ అయితే నేను మా హస్బెండ్ ఇంకా ఖాళీగా ఉన్నామని, ఇవాళ వీకెండ్ కదా, ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేద్దామని, ఇంకా మనకు అప్‌కమింగ్ ఉగాది ఫెస్టివల్ వస్తుంది. ఇంకా సమ్మర్ బాగా స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం పని కూడా తొందరగా చేసుకోలేం. చాలా టైమే పడుతుంది. అందుకని ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోంగానే ఇవాళ ఎలా అయినా హౌస్ క్లీన్ చేద్దాం అని చెప్పి ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం స్టార్ట్ చేసాం చూడండి. ఫస్ట్ ఒక్కొక్క రూమ్‌లో నుంచి ఫస్ట్ ఫ్యాన్స్ అయి క్లీన్ చేసాము. నెక్స్ట్ ఇదేమో మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఇక్కడంతా నేను పిల్లల పౌడర్స్, క్రీమ్స్ అవన్నీ ఉంటాయి గదా, అక్కడ మిర్రర్ అవన్నీ క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా అలా ఒక్కొక్క రూమ్‌లో మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంక నేను మీకు అదే వీడియో గూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకైతే ఇక్కడ ఫస్ట్ డైనింగ్ ఏరియా దగ్గర పెద్ద స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. అదంతా పైనంతా క్లీన్ చేసాము. ఇలా ల్యాడర్ గూడా ఈ ఇంటికి రాంగానే తీసుకున్నాం మేము. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో చూడండి, ఆ కర్టన్స్ అంతా తీసేసాను. ఫస్ట్ మాకు మెయిన్ లైటింగ్ అంటే చాలా ఇష్టం, మాకు గాని, మా పిల్లలకి గాని. అందుకనే మేము ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఈ హౌస్ తీసుకున్నాము. హౌస్ తీసుకొని మాకు నచ్చినట్టు మేమంతా రెనోవేట్ చేసుకున్నాం ఈ హౌస్‌ని. చూడండి ఇప్పుడు ఇటు హాల్‌లో చూపిస్తున్నాను చూడు, ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర అదంతా. ఇదేమో బాల్కనీ. బాల్కనీ కూడా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ఈ స్లైడింగ్ డోర్స్ క్లీన్ అయ్యాక ఇంకా చూడండి నేను చూపిస్తున్నా గదా, అక్కడ డైనింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది పూజ గది. నెక్స్ట్ ఈ కిచెన్‌లో గూడా చూడండి ఎలా ఉందో, చిందరవందరగా ఉంది. ఆ కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను. నెక్స్ట్ ఇలా ఫ్యాన్స్ క్లీన్ చేస్తున్నారు చూడండి మా హస్బెండ్. మన పని మనం చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటది తెలుసా? ఇంకా చూడండి ఆ కర్టన్స్ ఫస్ట్ రాడ్స్ తీసేసాము. నెక్స్ట్ ఫ్యాన్స్ అవి క్లీన్ చేశాము. ఇలా చేయడానికి కనీసం మాకు 2 అవర్స్ అయినా పట్టింది. మా పిల్లలు లేకపోవడం వల్ల మేము ప్రశాంతంగా చేసుకున్నాం. చూడండి అలా క్లీన్ చేసి నెక్స్ట్ కర్టన్స్ ఏసేసి ఇంకా డైనింగ్ ఏరియా కూడా మొత్తం, ఈ డైనింగ్ ఏరియా మేము ఇది డైనింగ్ టేబుల్ చేయించుకున్నామనమాట, స్ట్రాంగ్‌గా ఉంటదని. ఇలా వెట్ వైప్‌తో మొత్తం క్లీన్ చేసేసి నెక్స్ట్ న మంచిగా కవర్‌తో క్లీన్ చేశా. ఇది చూడండి, ఇది టీవీ ఏరియాలో మా హస్బెండ్ ఇలా క్లాత్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసారు. కర్టన్స్ చూడండి, ఈరోజు అవి వాష్ కూడా చేయాలి నేనింకా. నెక్స్ట్ ఇలా కొత్త కర్టన్స్ ఏసేసాం. ఈ మ్యాట్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇదేమో స్టోర్ రూమ్ కాదు. అదే శారీస్ స్టోర్ రూమ్ అనమాట అది. అది క్లీన్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసాం. గిల్మా, ఇంకా చూడండి కుండ కూడా తీసుకున్న వాటర్ చల్లగా ఉండాలని. ఇంకా చూడండి ఇప్పుడంతా మెస్సీగా ఎలా గజిబిజిగా ఉంది హౌస్ అంతా. ఇంకా చూడండి ఇప్పుడైతే మొత్తం నీట్‌గా అయిపోయింది. చూడండి ఒక 1 అవర్ స్పెండ్ చేశాము. అంతా హాల్ అంతా నీట్‌గా అయిపోయింది. కర్టన్స్ అన్నీ వేసేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అక్కడ పిల్లలు లాస్య, కార్తీ బ్యాగ్స్ అవి పెట్టుకుంటారు. ఇక్కడేమో సోఫా ఏరియా ఉంటుంది. దానికి అపోజిట్ పెద్ద టీవీ ఇంటికొచ్చాక తీసుకున్నాము, 1+. చాలా క్లారిటీగా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇంకా అక్కడేమో పిల్లలు బుక్స్ పెట్టుకుంటారు చూడండి. అదేమో సిట్టింగ్ సోఫా ఏరియా అనమాట. నెక్స్ట్ ఇంకా మేము పైన రూఫ్ చూపిస్తున్నా చూడండి. దానికి పైన అలాగా మేము వుడెన్‌తో మేమే చేయించుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది టీవీ నేను చెప్పా కదా 1+ టీవీ అని, అది టీవీ అనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ దేవుడి బొమ్మలు, మాకు ఇంటి గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ మేము పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా హాల్లోకొచ్చా చూడండి. ఇందాక ఎలా ఉందో మెస్సీగా గజిబిజిగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా అయిపోయింది. ఎంత హ్యాపీగా ఇలా మనమే ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటే ఉండే మజా ఇంకోటి వేరేదే ఉండేది. ఇంకా చూడండి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా మొత్తం బెడ్‌షీట్స్ అవి వేసేసాను. నీట్‌గా అయిపోయింది. నాకెప్పుడు ఇల్లు నీట్‌గా ఉండాలి. మా పిల్లలు కూడా ఏ వస్తువులు తీసినా అక్కడే పెడతారు. నీట్‌గా అంటే చాలా నీట్‌గా పెడతారు. మీలో ఎంతమందికి ఇలా నీట్‌గా హౌస్‌ని ఉంచుకోవాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఇంకా శారీస్ రూమ్ కూడా చూడండి నీట్‌గా చేసి, ఇంకా ఇక్కడ దివాన్ కూడా నీట్‌గా అయిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్‌కి కూడా నేను కొత్తది అమెజాన్‌లో బుక్ చేసిన, అది నీట్ అయిపోయింది. ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా నీట్‌గా అయిపోయింది. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇక్కడ చూపిచ్చా కదా షోకేస్ ఏరియా, అది కూడా మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోయింది. ఇంకా సోఫా క్లీన్ చేసేసాం. ఇక్కడ టీవీ చిన్నది క్లీన్ అయిపోయింది. ఇంకా దీంతో పాటు పూజ చేసేసాం. పూజ గది కూడా క్లీన్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా చూడండి, ఈ వీడియో రన్నింగ్ చేస్తూనే నేను పిల్లల కోసం లంచ్‌కి రైస్ పెట్టేసా రైస్ కుక్కర్‌లో. ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేశాను. అదెలా చేశానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా ఉగాదికి ఇల్లు క్లీన్ చేశారో కూడా నాకు చెప్పండి.